హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని కిచెన్ ఐటమ్స్, ఇంకా వేరే యూస్ఫుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా తెప్పించానండి. అన్ని కూడా చూపించబోతున్నాను. సో ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి, మంచి క్వాలిటీతో ఉన్నాయి, తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. సో ఇంకా ఇప్పుడు నేను వేసుకునే ఈ డ్రెస్ ఉంది కదా, ఇది కూడా మీషోలో పర్చేస్ చేశానండి. ఎంత బాగుందో అసలు, మంచి అనార్కలి డ్రెస్ అండి. సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా మంచి వర్క్ అనేది అయితే వస్తుంది. సో ఇది మాత్రం నేను 100% రికమెండ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. చాలా చాలా బాగుంది డ్రెస్. ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మనకి 4 బాక్సెస్ అయితే వస్తాయండి. జస్ట్ లైక్ మనకి క్యారేజ్ బ్యాగ్ బాక్స్ లాగైతే ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా మనం ఓపెన్ చేయొచ్చు. దానికి సపరేట్ గా ఓపెన్ అవుతుంది. సో ఇవి ఏంటంటే మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతాయండి. ఇలాంటి బాక్సెస్ చూస్తున్నారు కదా, ఇలా ఇండివిజువల్ గా మనం ఓపెన్ చేసుకోవచ్చండి. సో ఇవి మెయిన్ గా మనము డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఏదైనా బయటకల్లా వెళ్ళినప్పుడు, అంటే గెస్ట్ హౌస్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయాలనుకున్నా కానీ మనం ఇందులో పెట్టి తీసుకెళ్ళొచ్చు. సో ఇంకా ఏదైనా కానీ ఎలా అయినా కానీ మనం యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది. ఇలా మంచి ప్లాస్టిక్ తో వస్తుంది. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది, మంచి ప్లాస్టిక్ తో వచ్చింది, చాలా బాగుందండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. చాలా బాగుంది ఐటమ్ అయితే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. కేక్స్ అలా చేసినప్పుడు మనము మిక్స్ చేయడం కోసం చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా మనం ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఇలా తిరుగుద్ది. ఇది చూస్తున్నారు కదా. సో మాన్యువల్ గా మనం ఇలా యూజ్ చేయొచ్చండి. కేక్స్ అలా చేసినప్పుడు, లేకపోతే ఇంట్లో బటర్ మిల్క్ అలా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి ఎలా అయినా కానీ యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం నేను చెప్తున్నాను కదా, చాలా మనకి హ్యాండ్ కి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తే చాలు, తిరిగిపోద్ది. చాలా బాగుందండి ఐటమ్. చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు నచ్చితే అందరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇది నార్మల్ గా మనము బాత్రూమ్స్ లో అలా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇందులో అంటే ఏమన్నా మనం స్టోర్ చేసుకోవాలనుకున్నా కానీ జస్ట్ ఇది హ్యాంగ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ ప్లాస్టిక్ తో ఉంటుందండి. జస్ట్ హ్యాంగ్ చేసేసి ఇందులో మనకు అవసరం అన్ని కూడా పెట్టేసుకోవచ్చు అండి. షాంపూ బాటిల్స్ ఇంకా ఏవైనా కానీ. సో చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కంప్లీట్ ప్లాస్టిక్ తోనైతే వస్తుందండి. మల్టీపర్పస్, మీరు అంటే బాత్రూమ్ లోనే అనే కాదు, మీరు కిచెన్ లో అయినా కానీ ఇంకెక్కడైనా కానీ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అండి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేయచ్చు మనం. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుందండి ఐటమ్. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ పిక్ చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక జ్యూసర్ అండి. ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా, ఈ రోజు వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయండి. చాలా బాగా నచ్చింది. నార్మల్ గా అయితే మనము ఆరెంజ్ జ్యూస్ ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది ఏంటంటే జస్ట్ అలా పెట్టేసి మనము లెమన్ జ్యూస్ చేసినట్టుగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. సో దానికి తగ్గట్టుగా మంచి బిగ్ సైజ్ లో ఇలా అయితే వచ్చింది. చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, పైన ఇలా మనకి తిరుగుద్ది. చూస్తున్నారు కదా. సో మనం జస్ట్ ఇలా పెట్టేసి ఇలా మనం తిప్పేసేయచ్చు, ఇలా ప్రెస్ చేయొచ్చు. బాగుందండి. క్వాలిటీ మాత్రం చూస్తున్నారు, ప్లాస్టికే కానీ చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంది. సో మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇది మీ అందరికి కూడా మాక్సిమం నచ్చుతుందని అనుకుంటున్నాను. డిఫరెంట్ ఐటమ్ కదా, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. చూస్తున్నారా, దీని లోపల వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. హోల్స్ వచ్చాయి కదా, చూస్తున్నారు కదా, ఇలా హోల్స్ అయితే వస్తాయి. దీనికి కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ ఏంటంటే మనము దీన్ని మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు. ఏవైనా మనం వెజిటబుల్స్ అయినా ఏవైనా స్టీమ్ చేయాలనుకుంటే మనం బౌల్ లోపల ఇది పెట్టేసి జస్ట్ వాటర్ లో పోసేసి పైన మనం కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి. అలా స్టీమింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. సో దీనిపైన ఇంకా మనము ఏమైనా హాట్ వి పెట్టాలనుకున్నా కానీ అలాంటి గిన్నెలు అలాంటివి మనం పెట్టేసుకోవచ్చు అండి. బాగుంటుంది. మంచి స్టీల్ తోనైతే వచ్చింది. క్వాలిటీ అంతా కూడా బాగుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డబుల్ సైడ్ టేప్ అండి. ఇది కూడా చాలా థిన్ గా బాగుంది. అసలు చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. సో మనం ఇంట్లో ఏదైనా స్టిక్ చేయాలి, కొంచెం హెవీ మెటీరియల్స్ అనుకుంటే మనం ఇది యూజ్ చేయొచ్చండి.
చూస్తున్న క్వాలిటీ ఎంత బాగుందో, చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మెయిన్ గా అందరి ఇళ్లలో కంపల్సరీ ఇలాంటివి ఉండాలండి. ఏవైనా స్టిక్ చేయడం కోసం. అన్నిటికీ మనము గోడకి మేకులు కొట్టడం ఇలా అయితే కుదరదు కదా. సో ఇలాంటి జస్ట్ టేప్ వేసేసి మనం పెట్టేసుకోవచ్చు. ఏవైనా కానీ ఫోటో ఫ్రేమ్స్ అయినా ఏవైనా కానీ పెట్టేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫుట్ మాయిశ్చరైజర్స్, అంటే జస్ట్ మనకి సాక్స్ టైప్ అయితే వస్తుందండి. ఎంత బాగుందంటే అసలు ఎంత సాఫ్ట్ గా మంచి థిన్ లేయర్ అయితే వస్తుందండి. సో థిన్ గా వచ్చేసి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉందండి. జస్ట్ మనం అలా లెగ్స్ కి పెట్టుకోవచ్చు. మంచి మాయిశ్చర్ గా ఉంచుతుంది. ఇంకా మనం ఏదైనా క్రీమ్స్ అలా పెట్టేసుకొని పెట్టుకున్నట్టయితే ఇంకా బాగుంది. చూస్తున్నారు చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ థమ్ షేప్ లో మీకు కనిపిస్తుంది కదా ఈ ఫింగర్స్ ఇలా. సో ఇవి మనకి ఇలా చాలా వచ్చాయి. ఫస్ట్ చూడండి, ఇలా ఇన్ని కలర్స్ లో అయితే వస్తాయి. ఇవి ఏంటంటే మనము ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ కేబుల్స్ అలా పెట్టడం కోసం ఇలా మనం దీని మిడిల్ లో పెట్టేసి ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు ఈ ఫింగర్స్ మనం ఓపెన్ చేయొచ్చు. ఇందులో కేబుల్స్ అలా పెట్టుకోవడానికి, ఇంకా వెయిట్ కోసం అయినా కానీ మనము యూజ్ చేయొచ్చు అండి. బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా 3 కలర్స్ లో అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ అవసరం. ఇది పెడిక్యూర్ టూల్ అండి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ పైన చూడండి, మీరు ఇలా అయితే వస్తుంది. చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే. మీకు లెగ్స్ ఎక్కువ క్రాక్స్ అలా ఉన్నా గానీ మనం యూజ్ చేయొచ్చు. దీనికి ఇలా క్యాప్ అనేది అయితే వస్తుంది. చూడండి ఇలా స్మూత్ గా ఉంటుందండి. అంటే మరీ స్మూత్ కాదు, కొంచెం రఫ్నెస్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ ఇక్కడ బటన్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. బటన్ పెట్టేసినట్టయితే ఇలా లైట్ వచ్చేసి ఇది రొటేట్ అవుతుంది. మనకి ఫుట్ అనేది చాలా క్లియర్ అయిపోతుందండి. సో మామూలుగా పెడిక్యూర్ కి యూజ్ చేస్తారు కదా ఇలాంటి మెషిన్స్. సో మనం ఇంట్లో కూడా ఇలా పర్చేస్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి ఇలా మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. సో ఇంకొక టూల్ కూడా ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, కొంచెం రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు కొంచెం సాఫ్ట్ గా ఉండాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం రఫ్నెస్ ఉంటుంది, ఏదైనా యూజ్ చేయొచ్చు అండి. చాలా బాగుంది ఐటమ్ మాత్రం. మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి జస్ట్ స్టీల్ బౌల్స్ అయితే తెప్పించానండి. ఇది టోటల్ గా మనకి సెట్ అనేది అయితే వస్తుంది. ఫస్ట్ మీకు చూపిస్తున్న వచ్చేసి ఇది బిగ్ సైజ్ అండి. ఇదే మనకి బిగ్ సైజ్ లో ఉంటుంది, మిగతా అన్ని స్మాల్ సైజ్ లో వస్తాయి. జస్ట్ డైనింగ్ టేబుల్ పైకి అలా మీకు మంచి అన్ని సేమ్ కలర్ లో మనకి డిఫరెంట్ సైజెస్ లో అలా పెట్టుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చండి. ఇలా కంప్లీట్ స్టీల్ తో అయితే వస్తుంది. చాలా బాగుంది. చూస్తున్నారు కదా. సో ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న కంప్లీట్ మనకి 4 అయితే వస్తాయండి. సో ఇందాక చూసింది ఫస్ట్ బిగ్ సైజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. సో తర్వాత ఈ 2 బౌల్స్. సో ఇది కూడా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకో. వీటిపైకి మనకి ఇలా లిడ్స్ కూడా వస్తాయి. ఇందాక చూపించిన వాటిపై కూడా వస్తాయండి. సో అన్ని కూడా చూపించట్లేదు, ఇలా ఉంటుంది. ఒక్కటైతే చూపిస్తున్నాం మీకు క్లియర్ గా. బాగుంది క్వాలిటీ. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. అంటే మెయిన్ గా తక్కువ ప్రైస్ లో ఉంది. సో తక్కువ ప్రైస్ లో మీకు ఇలా కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. మరి హెవీ వెయిట్ అయితే ఉండదు. ఇది స్టీల్ జస్ట్ లైట్ వెయిట్ లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. వీటితో పాటు మనకి ఇలా స్పూన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 వస్తాయండి. 4 బౌల్స్ కి 4 స్పూన్స్ అనేవి అయితే ఇచ్చారు. బాగుంది క్వాలిటీ అంతా కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటి అండి. మనం ఏదైనా ఫ్లోరల్ ఫిల్టర్ వేసి ఉంటాం కదా, సో దానికి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా షేక్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇంట్లో మనము పిండి అలా వేసేసి ప్రెస్ చేసినట్టయితే, ఇక్కడ చూడండి, ప్రెస్ చేసినట్టయితే లోపల ఇలా తిరుగుతూ ఉంది కదా. సో అది మనకి షేక్ చేస్తే ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది. చాలా బాగుందండి ఈ ఐటమ్ మాత్రం. మంచి స్టీల్ తో అయితే ఉంది. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ గ్రామ్స్ లలో ఇచ్చారు. చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీతో ఉంది ఇది. చూస్తున్నారు ఇక్కడ ఉంది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి లోపల అది షేక్ అయిపోతుంది. ఫ్లోర్ అనేది ఈక్వల్ గా వస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఏంటంటే నూడిల్స్ మేకర్ అండి. మనము జస్ట్ ఇలా రోల్ చేసినట్టయితే మనకి ఈక్వల్ సైజ్ లో ఇలా థిన్ గా మనకి కట్టింగ్ అనేది అయితే వస్తుంది. సో నూడిల్స్ అనే కాకుండా మనం ఏ ఐటమ్స్ అయినా కట్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మంచి స్టీల్ తోనైతే వస్తుందండి. చాలా మంచి క్వాలిటీతో ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ అండి. చాలా బాగుంది. చూస్తున్నారు ఇలా ట్రాన్స్పరెంట్ గా వస్తుంది. సో ఇలా మనకి సేమ్ మనకి అంటే ఫ్రిడ్జ్ లో ఎలా అయితే డ్రాస్ ఉంటాయో మనకి పెట్టుకోవడానికి సేమ్ అలానే ఉందండి. చూస్తున్నారు కదా,
ఇలా అయితే ఉంటుంది. బాగుంది క్వాలిటీ అంతా కూడా. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ అండి. అంటే ఫుడ్ అనే కాకుండా మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. దీనిపైన మనకి ఇలా లిడ్ అనేది అయితే వస్తుంది. సో లోపల ఇలా మనకి బౌల్స్ లాగా ఇచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తాయండి. 2 బౌల్స్ వస్తాయి. సో మీరు ఏమైనా వెజిటబుల్స్ అలా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలనుకున్నా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి ఏవైనా ఇందులో పెట్టుకోవడానికి ఏదైనా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ అండి, మనం ఎలా అయినా కానీ యూజ్ చేయొచ్చు. బాగుంది క్వాలిటీ అంతా కూడా. మంచి ప్లాస్టిక్ అనేది అయితే యూజ్ చేశారు. ఇలా అయితే ఉంటుంది. వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ గ్లూ అండి. చూస్తున్నారు ఇలా ఉంటుంది. మనము రూఫ్ పైన ఏమైనా క్రాక్స్ ఉన్నా కానీ వాటర్ లీకేజ్ కాకుండా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా బాత్రూమ్ లో టైల్స్ లో మనకి ఇల్లు అంతా కూడా మనము టైల్స్ లో మధ్యలో గ్యాప్ ఉన్నా కానీ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా కానీ మనము ఎక్కడైనా లీకేజ్ ఉంది అనుకుంటే మనం ఇది యూజ్ చేయొచ్చు అండి. బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఐటమ్ కూడా మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఐటమ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎక్కడో దగ్గర లీకేజ్ అనేది అయితే ఉంటుంది. సో ఇంకా మనం ప్లాట్ఫామ్ పైన కూడా అప్పుడప్పుడు లీకేజ్ అయితే ఉంటుంది. సో పైన ఏమైనా వాటర్ పడ్డా కానీ కిందికి లీక్ అలాంటివి అయితే ఉంటాయి. సో అప్పుడైనా కానీ మనం యూజ్ చేయొచ్చండి. బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే ఎంత బాగుందో అసలు. ఈ ఐటమ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. గార్లిక్ కట్టర్ అండి. సో గార్లిక్ అనే కాకుండా మనం చిల్లీస్ ఏవైనా కానీ స్మాల్ సైజ్ లో కట్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు ఎంత స్మాల్ సైజ్ లో ఉన్నాయి. బాక్స్ ఇలా మనకి ఇక్కడ చూస్తున్న సైజ్ వచ్చేసి చాలా స్మాల్ సైజ్ లో ఉంది. సో గార్లిక్ మనము కొన్ని ఐటమ్స్ లలో కొన్ని రెసిపీస్ లలో యూజ్ చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న కట్ చేసి. మనం కట్ చేయని అవసరం జస్ట్ అది పెట్టేసి మనము ఇలా ప్రెస్ చేసినట్టయితే స్మాల్ సైజ్ లో వస్తుందండి. ఇంకొక షేప్ కూడా ఇచ్చారు ఇక్కడ కింద చూస్తున్నారు కదా. సో ఈ షేప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు. బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాటిల్ క్లీనర్ అండి. ఎంత బాగుందంటే, సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వాష్ చేయడం మనకి కష్టమే. సో క్యాప్ లో మనం జస్ట్ మిడిల్ లో క్యాప్ ఇలా పెట్టేసి ఇలా రౌండ్ అప్ చేసాం అనుకోండి, మంచిగా అంటే అందులో ఉన్న అదంతా కూడా వెళ్ళిపోద్ది, క్లియర్ అయిపోద్ది ఈజీగా. సో ఇది కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకా లోపల ఇంకొకటి ఉంది, చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారు కదా. సో ఇది ఈ 3 బ్రషెస్ వల్ల మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. మెయిన్ గా బాటిల్స్ అలా వాష్ చేసుకోవడం కోసం. సో ఇది కూడా మీ అందరికి నచ్చుతుంది. అందరు కూడా పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది ఐటమ్. చూస్తున్నారు కదా, చాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది వడ మేకర్ అండి. ఇలా స్టీల్ తో ఉంది. ఇంతకు ముందు ఒకసారి మీకు ప్లాస్టిక్ చూపించాను కదా, నాకు నచ్చలేదు ఎందుకో. ప్లాస్టిక్ ఎందుకులే అనిపించేసి సర్చ్ చేస్తుంటే స్టీల్ అయితే కనిపించింది. సో ఇలా అయితే ఉందండి. చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ చూస్తున్నారు కదా. కింద మనకి ఇలా స్టాండ్ కూడా ఇచ్చారు. తక్కువ ప్రైస్ లోనే మంచి క్వాలిటీతో ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు కదా అండి. మీషో నుండి తెప్పించిన ఐటమ్స్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.